కోరుకుంటారు? వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోరుకుంటారు. మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి ఒక తల్లి ఎలా ఆలోచిస్తారో కూటమి ప్రభుత్వం అలా ఆలోచించాలి. ఇప్పుడే అడుగు పెట్టాం, 18 నెలలు అయింది, ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాం. మీ ఆశీస్సులు కావాలి, మీరు అర్థం చేసుకునే మనసు కావాలి. అందుకని నాకు మనస్ఫూర్తిగా రాజోలు నుంచి ప్రతి ఒక్కరికి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, మమ్మల్ని గెలిపించిన కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పదవులు ఎలా ఉంటాయి ఏముంటాయి నాకు ఎప్పుడు తెలియదు, ఆలోచించాలి. డిప్యూటీ సీఎం అవుతాను కూడా ఆలోచించాలి, ఎమ్మెల్యేగా గెలుస్తాను కూడా ఆలోచించాలి. నా కోరిక ఒకటే, కష్టంలో ఉన్నవాడికి సాయం చేయాలి అన్నదే ఒకటే. అదే నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి. ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకుగా భావించి మీరు నమ్మండి. మీరు దీనికి ఒక 15 సంవత్సరాల సమయం కావాలి మాకు. అందుకని ఈ రోజున 100 కోట్లు ఇవ్వగలుగుతున్నాం అంటే 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు కనీసం ఎన్ని కోట్లు వచ్చినాయి మీరు చెప్పండి ఒకసారి మన కోనసీమకి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నామని. ఒకవైపు ఉపాధి మనకి మనకి ఏవైతే హామీలు చెప్పామో సూపర్ 6 అవి అమలు పరుస్తూ, రోడ్లు వేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ, చాలా ఒకవైపు వాళ్ళ దోపిడీని ఏం చేశారని బయటకు తీసుకొస్తూ చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. వీటన్నిటి మధ్యలో కూడా ఇంత సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి, మీ ఆశీస్సులు కావాలి, మెండుగా కావాలి, మాకు బలాన్నిచ్చే మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మీ అందరితోటి నా కోనసీమ సోదరులకి, సోదరిమణులకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, కార్మిక సంఘాల నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వేదిక పైన ఆసీనులైన గౌరవ రాజోలు శాసనసభ సభ్యులు, సభాధ్యక్షులు దేవి వరప్రసాద్ గారికి, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ హరీష్ మధుర బాలయోగి గారికి, శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి, శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారికి, గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారికి, శ్రీ బండారు సత్యానందరావు గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, ఇతర శాసనసభ్యులు నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పల్లె పండుగ 2.0 సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎం కృష్ణతేజ్ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోమారు మళ్ళీ ఇంకో 14 రోజులతో మళ్ళీ కలుసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అంటే ఓఎన్జీసీకి సంబంధించి దానికి చెప్పాను ఆల్రెడీ, దాని మీద మాట్లాడుతున్నాను. అంటే ఇదేమవుతుందంటే ఇది చాలా మనం పని అయ్యేలా మాట్లాడాలి, గొడవ పెంచేలా మాట్లాడకూడదు. ఏదన్నా సరే పరిశ్రమలు కావాలి, పరిశ్రమల ద్వారా కొంత కాలుష్యం ఉండడం తప్పదు అది. కానీ కాలుష్యాన్ని ఎంత తగ్గించగలం, అలాగే ఎంత మనకి దానివల్ల జరిగే నష్టాన్ని ఎంత నివారించగలం, దాని మీద నాకు అవగాహన ఉంది. అధికారులు